ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం. అందులో ఏముందంటే, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నలిగిన రెల్లు అంటే మనం ఒక పువ్వు, రోజా పువ్వు కానీ తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఏదైనా వాడిపోయినటువంటి రెల్లు ఏదైనా ఉంటే మనం ఏం చేస్తాం, విరిచేసి పక్కన పడేస్తాం. ఎందుకంటే అది బాగలేదు కాబట్టి, అది ఎవరికైనా ఇవ్వడానికైనా తలలో పెట్టుకోవడానికైనా అందంగా కనపడదు కాబట్టి దాన్ని తీసేస్తాం. అదేవిధంగా ఒక వెలుగుదామా వద్దా అని వెలుగుతూ ఆరిపోతూ ఉన్నటువంటి దీపం, అంటే వత్తుతో ఉన్నటువంటి దీపాలు పాతకాలంలో ఉండేవి, అలాంటి దీపాన్ని ఏం చేస్తారంటే సాధారణంగా ఎవరైనా ఆర్పేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, రకరకాలైనటువంటి విషయాలు, ఇది దీపం గురించో లేకపోతే పువ్వు గురించో చెప్పలేదు కానీ దేవుడు మనుషుల గురించి ఈ వాక్యాన్ని చెప్పాడు. అంటే నలిగిపోయి ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్యలతోటి, బాధలతోటి, బంధకాలతోటి, పాపాలతోటి, అపవిత్రతతోటి, ఇంకా ఏవేవో బంధాలతోటి, కాడిమానులతోటి బంధించబడి నలిగిపోయి ఉన్నటువంటి మనుషులను ఆయన విరువడు. ఇక్కడ ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు గురించి ఈ ప్రవచనం యెషయా గారు చెప్పడం జరిగిందనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఈ నలిగిపోయినటువంటి ప్రజలను తీసివేయడు. ఆయన మీరు అవసరం లేదని పక్కకు నెట్టి వేయడు. సాధారణంగా ఈ సమాజం ఏం చేస్తుందంటే నలిగిపోయినటువంటి వ్యక్తులను, పేదవారిని, లేకపోతే బాధల్లో ఉన్న వారిని, పాపాత్ములని సమాజం ఏం చేస్తుందంటే పక్కన పెట్టేస్తూ ఉంటుంది. మీరు అవసరం లేదని చెప్పేసి పెట్టేస్తూ ఉంటుంది. వాళ్ళని అన్నిటికీ పిలవరు, దేనికి స్థానాన్ని కల్పించరు. పలకరించడానికి కూడా ఎవరు అంతగా ఇష్టపడరు. ఒకవేళ పలకరించిన ఇష్టంగానే పలకరిస్తారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఇలాంటి వారి కోసమే ఆయన వచ్చాడు. వాళ్ళని విడిచిపెట్టడు. నలిగిపోయిన వారిని ఆయన వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్తాడు. విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు అని కీర్తనాకారుడైనటువంటి దావీదు రాస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే బంధకాల చేత, లేకపోతే పాపాల చేత, లేకపోతే రకరకాలైనటువంటి జీవిత సమస్యల చేత నలిగిపోయి ఉన్నారో వారిని నా దేవుడు, నా యేసు ప్రభువు విడిచిపెట్టడు. వారి కోసమే ఈ లోకానికి వచ్చాడు. వారి కోసమే తన ప్రాణాన్ని సిలువలో కార్చాడు. మనం చేయవలసిందల్లా ఆయన నామాన్ని ఆశ్రయించడం తప్ప మరేమీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసమే వచ్చాడు. నలిగిపోయిన వారి కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడి వాక్యాన్ని మన ఇంటిలో భద్రపరచును గాక. ఆమేన్.